హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. మన శంకర్ వరప్రసాద్ గారు, అనిల్ రావుపూడి గారు టీజర్ అండ్ ట్రైలర్తో మనల్ని కంప్లీట్గా మిస్లీడ్ చేశారండి. నన్ను అయితే తప్పకుండా మిస్లీడ్ చేశారు. ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ నాకు అస్సలు నచ్చలేదు. సో నేను ట్రైలర్ మీద రివ్యూ వీడియో చేసినప్పుడు నేను చెప్పాను, ఈ వీడియో నాకు అసలు నచ్చలేదు అండ్ సినిమా మీద నా హోప్స్ చాలా తక్కువ ఉన్నాయి, మోస్ట్ ప్రాబబ్లీ ఈ సినిమా హిట్ అవ్వకపోవచ్చు అని. ఎందుకంటే ట్రైలర్లో నాకు కామెడీ వర్కౌట్ అయ్యలేదు, చిరంజీవి గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నచ్చలేదు. ఎందుకో నాకు ఈ సినిమా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించలేదు. అండ్ అనిల్ రావుపూడి గారు అన్ని మూవీస్లో నాకు F3 అసలు నచ్చలేదు. సో ఈ మూవీ దానికన్నా బాగోదు అనిపించింది. అనిల్ రావుపూడి గారు ప్రూవ్డ్ మీ రాంగ్. మన శంకర వరప్రసాద్ గారు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చారు. కుడోస్ టు అనిల్ రావుపూడి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నుంచి వచ్చే మూవీ అండ్ ట్రైలర్ రివ్యూస్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ న్యూస్ని మిస్ అవ్వరు. ఇంకా ఈ సినిమా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఈ సినిమా వన్ మ్యాన్ షో అండి. చిరంజీవి గారితోనే కామెడీ వర్కౌట్ అవుతుంది, చిరంజీవి గారితోనే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, చిరంజీవి గారితోనే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనెక్ట్ అయి ఉంటారు. ఈ సినిమా ఇంత వర్కౌట్ అవడానికి ముఖ్య కారణం చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అండి. ఆయన వేరే లెవెల్ అంతే. అండ్ ఆయన స్టెప్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాయి. కొంచెం స్లో అనిపించాయి, బట్ ఆయన ఏజ్కి, ఆయన గ్రేస్కి, ఈ సినిమాలో యూజ్ చేసిన స్టెప్స్కి బాగా సింక్ అయింది. చిరంజీవి గారు అంటే ఎవరో తెలియని వాళ్ళని ఈ సినిమా చూపించి చిరంజీవి గారికి 70 ఇయర్స్ అని చెప్పండి, వాళ్ళు తప్పకుండా ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన లుక్స్ చాలా బాగున్నాయి ఈ మూవీలో. అంతేకాదు, చిరంజీవి గారు ఈ మూవీలో యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా చాలా యాప్ట్గా అనిపించాయి, బాగున్నాయి ఆయనకి. చిరంజీవి గారు కామెడీ బాగా చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో చిరంజీవి గారు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డామినేట్ చేస్తూ కామెడీ చేసేవారు. బట్ ఈ సినిమాలో చిరంజీవి గారు తన మీద తానే పంచులు వేసుకుంటూ, మిగిలిన వాళ్ళు పంచులు వేసినా దాన్ని రిసీవ్ చేసుకుంటూ కామెడీని బాగా పుల్ చేశారు. ఇలా కామెడీ కోసం అండర్ ప్లే చేయడం వెంకటేష్ గారు బాగా పుల్ చేస్తారు, ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాల్లో. బట్ ఇప్పుడు ఈ సినిమాతో చిరంజీవి గారు కూడా ఆ జోన్లోకి వెళ్ళారు. ఆయన వెంకటేష్ గారి కన్నా కామెడీని అండర్ ప్లేలో బాగా పుల్ అవుట్ చేశారు. నాకు ట్రైలర్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు, అండ్ సినిమాలో కూడా అవి చాలా బాగోవు, చాలా అసలు సెట్ అవ్వు అనిపించింది. బట్ మూవీ చూస్తున్నప్పుడు అవన్నీ చాలా యాప్ట్గా, చాలా బాగా వర్కౌట్ అయినాయి నాకు. దిస్ హోల్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అండ్ అనిల్ రావుపూడి గారు. నేను మూవీని కొంచెం లేట్గా చూశాను, అప్పటికే మూవీ రివ్యూస్ చాలా బయటకు వచ్చేసాయి. అండ్ ఆ రివ్యూస్లో చిరంజీవి గారు బాగా చేశారు, చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ అని చెప్పారు. సో నా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అంత హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా ఈ మూవీ నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినా కాకపోయినా ఈ సినిమా మీకు వర్కౌట్ అవుతుంది. మీకు క్రింజ్ అనే ఫీలింగ్ ఎక్కడా రాదు. చాలా ఆర్గానిక్గా కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి, అవన్నీ స్టోరీలో కూడా బాగా బ్లెండ్ అయినాయి. ఇంకా మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయితే మాత్రం ఈ సినిమా మీకు పీక్ లెవెల్లో నచ్చుతుంది. ఎందుకంటే మీకు ఆ నాస్టాలజీ ఫీలింగ్ ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది. చిరంజీవి గారు చాలా సినిమా రిఫరెన్సెస్ ఈ సినిమాలో ఉంటాయి. ఇంకా చిరంజీవి గారు ఓల్డ్ మూవీ రిఫరెన్సెస్ సినిమాలో వచ్చినప్పుడు సినిమా అంతా షేక్ అయిపోయింది. ఐ మీన్ సినిమా హాల్ అంతా షేక్ అయిపోయింది. ఇంకా మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే గోలకి మీ చెవిలో తుప్పు ఎగిరిపోతుంది. నేనైతే వాళ్ళ అల్లరిని చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2026 ఇయర్కి ఫస్ట్ హిట్ ఇచ్చింది అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారు. కుడోస్ టు దెమ్. కొన్ని మూవీ రివ్యూస్లో శివప్రసాద్ గారి మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్గా ఉంది, ల్యాగ్తో ఉందని చెప్పారు. నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత నచ్చిందో సెకండ్ హాఫ్ కూడా అంతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి గారి కరిజ్మాతో, ఆయన మేనేజరిజమ్స్తో, ఆయన కామెడీతో, ఆయన ఆయన పాత మూవీ రిఫరెన్సెస్తో ఇలా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం డ్రామాతో అండ్ కొంచెం ఎమోషనల్ సీన్స్తో, కొంచెం కామెడీతో, అండ్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఆయన చిరంజీవి గారి కాంబినేషన్ సీన్స్తో ఒకటి అయింది నాకు. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవా అంటే కొన్ని ఉన్నాయండి, బట్ అవి నెగ్లెజిబుల్. ఎందుకంటే చిరంజీవి గారి కరిష్మా ముందు, ఆయన కామెడీ టైమింగ్ ముందు అవన్నీ వెళ్ళిపోతాయి. బట్ ఏమైనా కొన్ని నెగిటివ్స్ చెప్పాలి అంటే, కొంచెం సినిమాటోగ్రఫీ ఇంకొంచెం బెటర్ అయి ఉండొచ్చు, భీమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఇంకా నయనతార గారి గురించి చెప్పాలంటే, చిరంజీవి గారికి ఆపోజిట్గా ఆయన కమెంట్ చేస్తూ, ఆయన మీద కొంచెం కామెంట్స్ చేస్తూ, ఆ స్టేచర్ ఉన్న చిరంజీవి గారిని కమెంట్ చేయాలి అంటే నయనతార గారు చాలా బాగా పుల్ అవుట్ చేశారు ఆ సీన్స్ని. నెక్స్ట్ చెప్పాల్సింది వెంకటేష్ గారి గురించి. హీఈస్ బ్రిలియంట్. తను అసలు ఇగో లేకుండా ఈ సినిమాలో ఒక కామియో క్యారెక్టర్ని అంత బాగా పుల్ అవుట్ చేశారు అంటే ఎక్సలెంట్, కుడోస్ టు హిమ్. సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఎమోషనల్గా ఉన్న కొన్ని సీన్స్ నుంచి మళ్ళీ సినిమాని కామెడీ ట్రాక్ ఎక్కించడానికి వెంకటేష్ గారు బాగా యూజ్ అయ్యారు. ఆయన వచ్చిన తర్వాత సినిమా పరిగెడుతుంది. వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ, వచ్చే సాంగ్ కానీ బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ సినిమా స్టార్టింగ్లో వచ్చిన హుక్ స్టెప్ పార్ట్ని ఎండింగ్లో కూడా రిపీట్ చేశారు, అది బాగా వర్కౌట్ అయింది నాకు.
ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది నాకు తెలియదు. బట్ నేను పెట్టిన డబ్బులకైతే ఈ మూవీ జస్టిఫై చేసింది. తప్పకుండా మీరు ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో పాటు ఈ సినిమాని చూడండి. ఇట్స్ అ క్లీన్ కామెడీ ఫిలిం. మీరు ఎక్కడా కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలి అంటే, అందరూ ఈ సినిమాలో బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు. బట్ నాకైతే ఆయన ఎప్పుడూ టాప్లోనే ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక మంచి మూవీ యాడ్ అయింది. థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారు ఈ సంక్రాంతికి నన్ను మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినందుకు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ బాయ్.